రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కవిత పేరు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె పార్టీనే టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇక తాజాగా కవిత తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ కు సవాల్ గా మారింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగాలని కవిత డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఓట్లు చీలటం ఖాయమనే వాదన వినిపిస్తోంది. మరి కారు పార్టీని కవిత ఏ మేరకు డ్యామేజ్ చేయగలుగుతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్దుల కూతురు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం పార్టీలో కీలక పదవులు అనుభవించిన కవిత అధిష్టానం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం ఏం చేసినా మౌనంగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత పార్టీలోని అంతర్గత రాజకీయాలు కవితకు స్పష్టంగా కనిపించాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తనకు పార్టీ లోపల ప్రాధాన్యం తగ్గిందన్న భావన, గ్రూప్ రాజకీయాలు పెరిగాయన్న అసంతృప్తి క్రమంగా బహిరంగంగా బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించారు. అంతేకాదు తన అన్న కేటీఆర్ రాజకీయ తీరుపై కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసింది. ఇదే కవిత రాజకీయ జీవితంలో అత్యంత కీలక మలుపుగా మారింది. సస్పెన్షన్ అనంతరం కవిత పూర్తిగా కొత్త దారి ఎంచుకున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి పేరుతో సొంత రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ చేసిన ప్రసంగంలో బాధతో వెళ్తున్నాను, ప్రజల్లోకి వెళ్లి గెలిచి వస్తానంటూ భావోద్వేగంగా మాట్లాడారు. అదే వేదికపై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టత కూడా ఇచ్చారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇక్కడే మరో ఆసక్తికరమైన పోలికను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. తండ్రి కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించిన తొలినాళ్లలో ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టారు. అప్పట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలకు టీఆర్ఎస్ ఊహించని షాక్ ఇచ్చింది. అదే ఫార్ములాను ఇప్పుడు కవిత కూడా అమలు చేయాలని చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థులను నిలబెట్టాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం. కేవలం మున్సిపల్ ఎన్నికలే కాదు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త పార్టీగా గుర్తింపు పొందేందుకు సమయం సరిపోకపోవడంతో ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. స్వతంత్ర పార్టీ గుర్తు కోసం వేచి చూడకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తును ఉపయోగించాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ మేరకు అగ్రనాయకత్వ స్థాయిలో చర్చలు జరిగాయని చెప్తున్నారు. సింహం గుర్తు ధైర్యం, ఆధిపత్యం, పోరాటాన్ని సూచిస్తుందని కవిత వర్గాలు భావిస్తున్నాయి. కొత్త రాజకీయ వేదికకు ఈ గుర్తు బలమైన గుర్తింపునిస్తుందని అంచనా. మున్సిపల్ ఎన్నికల్లో కొత్త పార్టీలకు ప్రత్యేక గుర్తులు పోటీ చేయడంలో కీలకంగా మారుతాయి. స్వతంత్ర గుర్తు లేకపోయినా సింహం గుర్తుతో ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంటుందని విశ్లేషణ. దీంతో స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టి తెలంగాణ జాగృతి ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో విస్తరించవచ్చునన్న లెక్కలు ఉన్నాయి. ఇక రాజకీయ విమర్శల విషయానికి వస్తే కవిత ప్రతిపక్ష నేతగా మారిన తరువాత ఆశ్చర్యంగా అధికార కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పైనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో జరిగిన తప్పులను బయటపెడుతూ ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని కూడా బహిరంగంగానే అంగీకరించారు. ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని, 10 ఏళ్ల పాలనలో అవినీతి వేళ్లూసుకుపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కవిత ప్రభావం కాంగ్రెస్ పై కన్నా బీఆర్ఎస్ పైన ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కవిత మాజీ బీఆర్ఎస్ నేత కావటం, పార్టీలో ఇప్పటికీ ఆమెకు సానుభూతి పరులు ఉండటం, తండ్రి కేసీఆర్ కు కవితపై వ్యక్తిగతంగా ఉన్న ప్రేమ, ఈ అంశాలన్నీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కవిత రాజకీయ ప్రయాణం తెలంగాణ రాజకీయాల్లో ఎంతవరకు మార్పు తీసుకొస్తుంది? మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి ఓట్లు చీలుస్తారు? తెలంగాణ జాగృతి స్థానిక సంస్థలు ఎంతవరకు ప్రభావం చూపుతుంది అన్న దానిపై రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశము ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.